ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరానికి సమీపంలో నుండి ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈరోజు ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థి అదే కాలేజీ బస్సు కింద పడి మృతి చెందడం పట్ల కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు తోటి మిత్రులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నారు. అసలు ఏం జరిగిందో వారి మాటలు తెలుసుకున్నారు. చెప్పండి, మీరు మీతో పాటు చదువుకున్న వెంకటేష్ అనే కుర్రోడు అసలు ఏ విధంగా చనిపోయాడు, ఏం జరిగింది? ఇద్దరం కలిసి దాటుతా వచ్చా ఉన్న రోడ్డు బస్సు ఇంట్లో సడన్గా వచ్చి గుద్దేసింది అబ్బాయిని. ఒక 6 గంటల దాకా ఎవరు రారు స్టాఫ్ అయితే. చుట్టుపక్కల ఇంకా స్టూడెంట్స్ వరకే ఇంకా ఉండి వాడిని చూస్తూ ఉన్నాను. ఇంకా రక్తం బాగా ఎక్కువ వస్తూ ఉన్నాను. చెవులో కానీ ఇంకా నోట్లో ఉండి కానీ బాగా రక్తం ఎక్కి ఇంకా ఎక్కువ పోయింది. ఎక్కువ అయితే అప్పుడు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల అతను మృతి చెందారంటారా? అవునన్నా, సరైన టైంకి రెస్పాండ్ అవ్వక ఇంకా చనిపోయాడు. దాదాపు 6 గంటల సేపు ఇక్కడ ఉన్నా అన్న. అప్పుడు దాకా అంబులెన్స్ కానీ పోలీస్ స్టేషన్ ఎవరు రాలి. అప్పుడు కూడా అప్పుడు ఫోన్ చేస్తామని ఒక్కరు రా ఇంతవరకు అయితే. అసలు ఇంకా మాకు ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా సడన్గా చూసాం. ఇంకా ఆ టైంలో కాలేజీ యాజమాన్యం కానీ సంబంధించిన సిబ్బందికి కానీ తెలియజేయడం కానీ చేశారా లేదా? చేసామన్నా. చేసాక సార్ కూడా చూస్తే వెళ్ళారన్నా. సార్ బండి మీద వస్తానే చూస్తే వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చెప్పాలి వాళ్ళు కూడా. అప్పుడు ఫ్యాకల్టీ అంతా డివైడ్ మీద చూస్తూ ఉన్నారు కానీ డ్రైవర్ కూడా సేపు ఉండి ఏం చేయట్లా. సార్ అంటే కాలేజీకి సంబంధించిన చేశారు ఎవరు? హెచ్ఓడి అప్పారావు సార్. ఇంకా చూసి లోపలికి వచ్చి తర్వాత ఫోన్ చేశాడు. ఆయన ఇక్కడ వచ్చిన చూస్తే నేను ఇంకా ఫోన్ చేశాడు. ఇంకా తర్వాత పోలీసు వచ్చాక కూడా లేట్ ఇంకా మొత్తం అప్పటికి అయిపోయింది అన్నక. అసలు చూస్తున్నాము ఇప్పుడు ఇక్కడ కాలేజీ దగ్గర విద్యార్థులు అయితే ఆందోళన దిగుతున్నారు. వారిని సముదాయించే పని అయితే కూడా ఆ పోలీసులు అయితే సముదాయించడానికి కూడా చూస్తున్నారు. ఆ పోలీసులు కూడా వారు యాజమాన్యంతో కూడా పని చేస్తున్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో వారు మాట్లాడి తెలుసుకుంటారు. సార్ చెప్పండి, ఇక్కడ విద్యార్థి చనిపోయాడని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంది? బస్సు వాళ్ళ స్కూల్ బస్సు డాష్ ఇచ్చిందని తెలిసింది. పిల్లవాడి ఇంజురీ అయింది. మా పోలీస్ వెహికల్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ చనిపోయి చెప్తున్నారు మా వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. అంటే తోటి విద్యార్థులు చెబుతుంది ఏంటంటే సరైన సమయానికి యాజమాన్యం స్పందించి హాస్పిటల్కి తీసుకెళ్ళి విద్యార్థి బతికేవాడు, స్పందించకపోవడం వల్లే ఇది చనిపోయాడని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిపై మీకేమైనా ఫిర్యాదులు అందడం కానీ ఏదైనా సమాచారం ఇప్పటివరకు చెప్పలేదు. చనిపోయాడు ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసు నాకు పూర్తిగా. అటువంటి సమాచారం ఇప్పుడు వీళ్ళు వచ్చిన కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు కాలేజీ ఉన్నారు సార్. విద్యార్థి చనిపోయే టైం ముందు కూడా హాస్పిటల్ యాక్సిడెంట్ అయ్యే సమయంలో హెచ్ఓడి ఎవరో చూస్తూ వెళ్తున్నారు కానీ స్పందించకపోవడం వల్ల కేవలం ట్రాఫిక్ పోలీసులు వచ్చి అతను హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అతనికి ట్రీట్మెంట్ సరైన సమయానికి అందకపోవడం చనిపోయాడని చెప్పేసి విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఈ ఇన్సిడెంట్ 9:05, 9:10 మధ్యలో జరిగిందండి. మామూలుగా కాలేజ్ టైం వచ్చేసి 9:20 నుంచి అండి. ఫ్యాకల్టీ ఎవరు అందుబాటులో లేరు అన్నారు. బట్ ఇమీడియట్లీ మాత్రం 108కి ఫోన్ చేశారు. అది రాకపోయేసరికి పోలీసు పోస్ట్ ఉన్న వెహికల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు మా స్టాఫ్ కూడా వెళ్ళారండి. ఏదైనా కానీ విద్యార్థి మాత్రం ఇలా చనిపోవడం మాత్రం మాకు కాలేజీ తరఫున నిజంగా చాలా బాధాకరం. అంటే కాలేజీ బస్సు కిందే పడి అదే కాలేజీ విద్యార్థి చనిపోవడం కాలేజీ బస్సు తగలటం వల్ల కాలేజీ బస్సేనండి. కాలేజీ బస్సు కింద కాదండి. కాలేజీ బస్సు తగలటం వల్ల వెనక్కి పడేసి డివైడర్ తగలదండి. విద్యార్థులు ముందుగా అసలు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే నిర్లక్ష్యంగా బస్సు డ్రైవింగ్ చేయడం వల్ల, అదేవిధంగా సరైన సమయానికి వైద్యం, అదేవిధంగా సిబ్బందిని సహకారం అందించకపోవడం వల్ల విద్యార్థి చనిపోయాడని చెప్పేసి పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా వారు ఆవేదన అయితే తెలియజేస్తున్నారు. ఇన్సిడెంట్ జరగడం కాలేజ్ టైమింగ్స్ ముందు జరిగిందండి. ఇది జరగడం వల్ల వెంటనే ఉన్న వాళ్ళు కూడా విత్ ఇన్ టైంలోనే తీసుకెళ్లారండి హాస్పిటల్లో. అవును. అసలు మీతో పాటు చదువుకున్న విద్యార్థి అసలు మీ ఆవేదన ఏంటి? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు యాజమాన్యాన్ని మీరు ఏమడదలుచుకున్నారు? సార్, ఇప్పుడు డ్రైవర్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, పంపుతారు. పిల్లల్ని గుద్దేసి నువ్వు లోపల వచ్చి కారు పెట్టు, బస్సు పెట్టు, మేము ఏమైనా చూసుకుంటాం చెప్తారా? డ్రైవర్కి గుద్దేసి నేరుగా లోపలికి వెళ్ళి బస్సు పెట్టాడు. గుద్దేసి ఆడు మనిషా జంతువా? గుద్దేసి నేను లోపల పెట్టు, నేను చూసుకుంటా. గుద్దేసి లోపలికి వెళ్ళిపోయాడు సార్. ప్రాణం అది. ఆడ కాలేజ్ పిల్లలు కాళ్ళు పట్టుకున్నారు మేనేజ్మెంట్ సార్, కారు ఇంటికి తీసుకెళ్తామని. ఒక్కరు రెస్పాండ్ అలా. పిల్లలే కాలేజ్ పిల్లలు. వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. అక్కడికి వెళ్ళి సంతకం అడిగారంట. వాళ్ళు లెక్చరర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు. ఒక్కరు సంతకం పెట్టలా.
హాస్పిటల్లో జాయిన్ చేస్తాము సంతకం పెట్టండి అంటే పిల్లలు పెడుతుంటే పిల్లలు చేత పెట్టనీయలేదు. ఎందుకు అసలు ఇక్కడ సార్ ఇగోండి ఇక్కడ ఆగండి మనిషిని గుద్దాడు. మనిషిని గుద్దితే ఇక్కడ సర్వీస్ రోడ్లో గుద్దితే బస్సు లోపలికి వెళ్ళి పెట్టాడంట. అంటే ఎంత నిర్లక్ష్యం. బస్సు గుద్దంగానే పిల్లల్ని దింపేసి ముందు అబ్బాయిని తీసుకుని పోవాలి హాస్పిటల్కి. బస్సు లోపలికి తీసుకెళ్ళి పెట్టేసి నిదానం లోపలికి వెళ్ళిపోయాడు మేనేజర్కి. అంటే చచ్చిపోయినాడు ఎట్టైనా పోనీ. అంటే ఎవరేం చేయలేరనేగా గంటన్నర సేపు ప్రాణం సార్. అది 3వ సంవత్సరం ఇప్పుడు. రేపో బాబా ఒక్కడే కొడుకు ప్రాణం. రేపో బాబా జాబ్ చేయాలి. రేపో బాబా జాబ్ చేయాలి సార్. విద్యార్థులుగా కుటుంబ సభ్యులుగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అది వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టం సార్. మేమైతే వాళ్ళకి ఏదైనా చేసినా న్యాయం, తల్లిదండ్రులకు ఇష్టపడేది న్యాయం చేయాలి. వాళ్ళకి అడ్డం తిరగకుండా తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటారో దాన్ని న్యాయం చేయాలి. ఏం చేసినా ప్రాణం తీలేరు. ఇంతమంది ఉన్నారు. రేపు పొద్దున వీళ్ళ ప్రాణాలు కూడా ఇట్లా ఉంటాయి, ఇట్లా ప్రాణాలు కూడా ఉంటాయి. అసలు చనిపోయినాక ఇప్పుడు రావడమే సార్ నాకు అర్థం కావట్లేదు. అది ప్రాణం వల్లే అయిపోయింది. శాలివాహన్ యువసేన జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈరోజు పొద్దున్నే 9 గంటలకు వచ్చారని ప్రిన్సిపల్ గారు చెప్తారు. పిల్లవాడికి యాక్సిడెంట్ జరిగితే మా మామయ్య గారు డాక్టర్ మాట్లాడితే మీరు సంగమిత్ర హాస్పిటల్ తీసుకుపోయిన వాళ్ళు రిమ్స్ హాస్పిటల్కి ఎట్లా తీసుకుపోతారు? పిల్లలు ఉన్నప్పుడు కాలేజ్ ముందైనా ఏదైనా మీరు సీసీ ఫుటేజ్ ఉంది కదా, మీ బస్సు గుద్దింది 27వ నెంబర్ అని చెప్పి వాదిస్తూ ఉన్నారు. మీరు సీసీ ఫుటేజ్లో చూపించండి 27వ నెంబర్ కాదని. ఈరోజు మీరు మాకు యాజమాన్యానికి మాకు ఒక బాధగా ఉంది, మీ పిల్లోడు చచ్చిపోతుంటే ఆయన ఒక కొడుకు కూలి పని చేసుకొని మీ కాలేజీలో చదివించుకుంటా ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మీరు జరిపిస్తే ప్రతి ఒక్క పిల్లోడికి ఇదే జరిగితే మీరు ఇదే మాట చెప్తారా? మీరు ఇప్పుడు ఈ 2 గంటల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మేము మీటింగ్లో ఉండి వస్తూ ఉన్నా కూడా మీరు లోపలికి ఎవరు స్పందించలేదు. సిఏ గారు వచ్చిన తర్వాత మా వాళ్ళు మాట్లాడినాక మీకు ఎంత నిర్లక్ష్యం ఇప్పుడే అర్థమవుతుంది కదా. ఒక ప్రాణానికి ఇచ్చే విలువ ఇదా? మీరు కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని బాధ్యతలు పెట్టుకొని కాలేజీ మీరు సింగిల్గా 9:30 కాలేజీ 9:05కి వచ్చాడు, 25 మినిట్స్ లేటు. కాలేజీ సంబంధం మీ కాలేజీ బస్సు గుద్దే మీ కాలేజీకి సంబంధం. మీరు సర్వీస్ లోట్లో గుద్దినప్పుడు మీరు ఏమిస్తారు? ఏమన్నా ఇప్పుడు చెప్తానేనండి తమ్ముడు, ఇప్పుడు చెప్తానేనండి. ఇంతమంది వచ్చారు మా పిల్లోళ్ళు, ఇది జరిగింది అయ్యా ఏం జరిగింది? మీరు ఎక్కడ హాస్పిటల్లో తీసుకుపోయారు? మీరు 9 గంటలకు యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఎందుకని స్పందించలేదు? మీ కాలేజ్ యాజమాన్యం ఇక్కడ ఉండదా? మీరు మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు చెప్తారు మాకు చాలా బాధగా ఉందని. ఈ పిల్లల తల్లిదండ్రులు అందరూ ఎవరికి జరిగినా కూడా ఇదే మాట చెప్తారా మీరు? ఇది మొత్తానికైతే ఇక్కడ కాలేజీలో ఉన్న పరిస్థితి ఏంటంటే కేవలం యాజమాన్య నిర్లక్ష్యం, అదేవిధంగా బస్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల విద్యార్థి మృతి చెందాడు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో కూడా న్యాయం జరగాలి, దీనిపై విచారణ కూడా చేయించాలి. పునరావృతం అంటే ఇటువంటి సంఘటనలు కాలేజీలో విద్యార్థులు చాలామంది చదువుతున్నారు, మరొకసారి పునరావృతం కాకుండా దీనిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థుల తరఫున అదేవిధంగా కుటుంబ సభ్యుల తరఫున కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడి నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.